లోకల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. వచ్చే అని అంటుర్రు. అందుకే పార్టీలు రువ్వడు పెంచుతున్నాయి. లీడర్ సాబులు మాటలకు పదును పెడుతుర్రు. సర్కారోళ్ళ మీద మరలబడ్డట్టు చేస్తుర్రు. యుద్ధానికి అన్ని తీర్ల ఆయుధాలు తయారు చేసుకుంటుర్రు. ఓ దిక్కేమో పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కార్ పార్టీ వాళ్ళు, ఇద్దరు కలిసి షెయి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తుర్రు. లొల్లిగట్టినే అవుతుంది. అన్ని అనుకున్నట్టయితే వచ్చే నెలలనే సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయన్నట్టు చెప్తుండ్రు. ఇక ఆలస్యం చేస్తే కోర్టు సార్లు మళ్ళోసారి గట్టిగానే అచ్చింతలేసేటట్టుండ్రు. అందుకే ఈసారి కొసేళ్ళటట్టే ఉంది వ్యవహారం. ఇంకో దిక్కు అన్ని పార్టీల లీడర్లు ఊర్ల పోంటి పబ్లిక్ ను పాయిరంగా అరుచుకుంటారు. ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు ఊరు సుడి పెడుతున్నారు. ఓ దిక్కు మీనాక్షి మేడం, ఇంకో దిక్కు పిసిసి అధ్యక్షుడు పల్లె పల్లెకు పోయి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్తుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే ఎత్తిపోస్తుండ్రు. అందరేమో గాని చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ పంచాయతీ గట్టిగానే అవుతుంది. ఓ దిక్కు రేషన్ బియ్యం కాడ నుంచి రోడ్ల దాకా సెంటర్ వాళ్ళ పైసలతోనే అన్ని పనులు అవుతున్నాయి అంటుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఎక్కడ యూరియా బత్తాలే ఇస్తలేరు, వాళ్ళేంది ఇచ్చేది అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇట్లనే పిసిసి చీఫ్ మహేష్ అన్న పువ్వు పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండు. దానికి కాషాయ లీడర్లు కూడా గట్టిగానే మరల పడతాండ్రు. సెంటర్ మంత్రి బండి సార్ అయితే పెద్ద ముచ్చట్లే మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నేను చెయ్యి పార్టీ వాళ్ళు మల్లగీట గెలిస్తే మొత్తానికి రాజకీయాలు ఇడిచిపెడతా అన్నట్టు మాట్లాడిండు బండి సారు. పిసిసి అధ్యక్షుని మీద గట్టిగా వేసిండు బాణాలు. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు చెప్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించటం కాదా? అటు బండిసారు ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరం అవుతుండ్రు. కరీంనగర్ కు ఎన్ని పైసలు తెచ్చిండో లెక్క చెప్పాలి అని అడుగుతాండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు జిల్లాల పోంటి లీడర్లతోని మీటింగులు పెట్టుకుంటా లోకల్ ఎలక్షన్లకు తయారైతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో చెయ్యి పార్టీ వాళ్ళ మీద యూరియా ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందని అనుకుంటారు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. అన్నిటికీ మించి ఎదురు చూడంగా వస్తున్నాయి లోకల్ ఎలక్షన్లు. అందుకే యుద్ధం జోరుగా నడిచేటట్టుంది అనుకుంటారు అందరూ. ఎప్పటికీ 4-5 దినాలు నడిస్తే మా ఎక్కువ అన్నట్టే ఉంటుండే. కానీ గీ నడమ అసెంబ్లీ మీటింగ్ల జోరు పెరిగింది. చూసి పబ్లిక్కు యాస్టకొస్తున్నది, కానీ లీడర్లకు మాత్రం అలుపొస్తలేదు. ఎప్పుడు అసెంబ్లీ మీటింగ్లు పెట్టినా సరే సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు లొల్లిగట్టినే అవుతుంది అన్నట్టు తెలంగాణలో వానాకాలంలో అసెంబ్లీ మీటింగ్లకు ముహూర్తం పెట్టిర్రు. ఆ కథ ఏందో చూద్దాం. కాళేశ్వరం కట్ట పంచాయతీ కాడ నుంచి కరెంటు కోతలు, నీళ్ల కొట్లాటలు, యూరియా తిప్పలు గిట్ల దేని మీద అయినా సరే అసెంబ్లీలో చూసుకుందాం, అసెంబ్లీలో మాట్లాడుకుందాం, రాండ్రంటే రాండ్రి అన్నట్టే సవాళ్ళు ఇసురుకుంటారు తెలంగాణ లీడర్లు. ఈసారి అసెంబ్లీ మీటింగులలో పార్టీల నడమలాడాయి ఎప్పటికంటే ఇంత ఎక్కువనే నడిచేటట్టున్నది. అన్నట్టు తెలంగాణ అసెంబ్లీ మీటింగులు 30 తారీఖు నుంచి చాలా అవుతున్నాయట. 29వ తారీఖు నాడు మంత్రులు అందరితో కూకొని మీటింగులు ఎట్టేట నడిపియాలి, ఏం కథ అనే దాని గురించి మాట ముచ్చట్లు చేస్తారట. ఇక ఈసారి తెలంగాణ అసెంబ్లీ మీటింగులలో అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద పంచాది పెడుతున్నారట. దాని మీదనే 3 దినాలు మాట్లాడాలి, పాత సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు పూజ గుచ్చాలి అన్నట్టు చూస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. అందుకే మాజీ సీఎం కేసీఆర్ సార్ను కూడా అసెంబ్లీకి రావాలి అని తాపకోసారి అడుగుతాండ్రు. మరి ఇక చూడాలి సార్ ఏం చేస్తాడు. ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట్ల మీద అసెంబ్లీలోనే చూసుకుందాం అన్నట్టు కారు పార్టీ వాళ్ళు కూడా సై అన్నట్టే మాట్లాడుతాండ్రు. మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నాయి ముచ్చట్లు. ఏపీ సర్కార్ వాళ్ళు కొత్తగా కట్టాలని చూస్తాన్న బనకచెర్ల ప్రాజెక్టు మీద కూడా అసెంబ్లీల సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ జవడం మంచిగానే నడిచేటట్టున్నది అంటుర్రు. ఇక అసెంబ్లీ మీటింగులు ఎన్ని దినాలు నడిపిస్తారు, ఏం కథ అనేది ముంగట తెలుస్తుంది. అన్నిటికి మించి ఈసారి సభా సమరానికి ఎట్లయితే గట్లాయ అన్నట్టే తయారైతున్నాయట అన్ని పార్టీలు.
అబ్బా నయ్యం 2 దినాల సంధి జర్ర గెరివిచ్చిండు, సూర్యుడు డ్యూటీ ఎక్కిండు అని అనుకుంటూనే ఉన్నాం. మళ్ళా ముంచుకొచ్చిండు వానదేవుడు. ఖాళీ అయిన కార్మబ్బులన్నిటినీ నిండుగా నింపుకొని వచ్చినట్టున్నాడు. షిటుకు పుటుకు మళ్ళా చాలైంది. బంగాళాఖాతంలా మళ్ళీ గడిబిడి చాలైందట. మరి ఏం చేస్తాడో ఏమో, ఒక్కసారి అట్లా పోయి చూసొద్దాం పారి ఎట్లున్నదో పరిస్థితి. మొన్న కొట్టిన వానలకు వచ్చిన వరదలకే ఇంకా పబ్లిక్ పరిశాన్ అవుతుంటే అంతల్నే మల్లో మలక రప్ప అంటున్నాడు వానదేవుడు. బంగాళాఖాతంలో అల్పపీడనం తయారైందట. అందుకే 2 రాష్ట్రాలలో వానలు దబాయించి కొడతాయి, అందరూ పైలంగా ఉండాలి అని చెప్తున్నారు మొగుల ఆఫీసర్లు. ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాదు గిట్లా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోని చిటపట గట్టిగానే ఉన్నదంటారు. వానొక్కటే కాదు, 30-40 కిలోమీటర్ల రూబడితోని రయ్య గాలులు కూడా వీస్తాయి అంటున్నారు. ఇగిదిట్లుంటే మెదక్ జిల్లాలో ఉన్న 7 పాయల వనదుర్గమ్మ గుడి 12 దినాల సంధి మంజీరా నదిలో మునిగే ఉన్నది. వరద పోటు ఇంకెన్నడు తక్కువైతుందో ఏమో మరి. ఇక ఏపీలనైతే చెప్పొద్దు, మళ్ళోసారి అందరిని మంచిగానే ఆరుసుకుంటాండు వానదేవుడు. చేపలు పట్టేటందుకు సముద్రంలోకి పోవద్దని ముందుగానే హెచ్చరికలు చేసిండ్రు. సర్కారోళ్ళు ముందే హుషారైండ్రు. వంపు జాగల్లో ఉండే పబ్లిక్ పైలంగా ఉండాలని చెప్పిండ్రు. కలెక్టర్లు, తతిమ ఆఫీసర్లంతా ఎప్పుడు ఏమైనా తయారు ఉండాలి అన్నట్టు చెప్పిందట హోం మంత్రి అనిత మేడం. కూలి పడేటట్టున్న చెట్లు, పెద్ద ఓర్డింగులు ముందుగానే తీసేయాలి అన్నట్టు కూడా చెప్పిండ్రట. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఊరు ఏరు ఏకమైంది. హైవే రోడ్లు మునిగినాయి. పెద్దపాటి దిక్కు ఇండ్లు మునిగిపోయి పబ్లిక్ ఆగమాగం అవుతుండ్రు. ఇగిదిట్లుంటే ఒక్క మన దిక్కే కాదు, దేశం అంతటా వానలు ఎగబడ్డట్టే కొడుతున్నాయి. ఇగో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న సవాయి మాధోపూర్ అనే ఊరి దిక్కు 2 కిలోమీటర్ల దూరం గుంగింది రోడ్డు. పెద్ద జలపాతం లెక్క దునుకుతున్నాయి నీళ్లు. 100 అడుగుల ఇసీరము, 55 అడుగుల లోతుతోని పెద్ద గుంత పడేటాలకు దాన్ని ఎట్లా పూడ్చాలనో సమజైతలేదట ఆఫీసర్లకు. మరిగా ఎట్ట చేస్తారో ఏం పాడో గానీ మన దిక్కైతే గట్టిగా ఉన్నాయట వానలు. జర పైలంగుండ్రి అందరూ. ఏ పని చాలు చేసినా సరే ఎసొంటి ఆటంకాలు రావద్దు అని ముందుగల పబ్బతి పట్టేది ఆ గణపయ్యకే. ఆపదలన్నీ పోగొట్టి అన్ని శుభాలనే ఇచ్చే దేవుడు గణపతి. అందుకే దేవుళ్ళు కూడా మొదటి పూజ ఆయనకే ఇచ్చిర్రు అన్నట్టు ఈసారి కూడా వినాయక చవితి పండుగకు ఊరు వాడ అన్నీ వెలిగిపోతున్నాయి. తీరుల విగ్రహాలు నిలబెట్టి తీరొక్క పూజలు చేసేటందుకు అందరూ తయారయ్యారు. మరిగా ఎక్కడెక్కడ ఏమేమి నడిచింది అట్లట్లా తిరిగి చూసేద్దాం పార్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటా ఇప్పటికే పబ్లిక్ అంతా పెద్ద విగ్రహాలను కొనుకపోయి మండపాలకు చేర్చిండ్రు. ఎటు చూసినా ఏ ఊర్లో చూసినా ఇప్పుడు చవితి పండుగ సందడిగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ముందు వచ్చింది పండుగ. అందుకే ఊర్లో పోయింటి వినాయకుని విగ్రహాల కాడ కూడా రాజకీయం జోరుగా నడుస్తుంది. చందాలు రాసుడు కాడ నుంచి విగ్రహాలు కొనిచ్చుడు దాకా పడుసు పొల్లగాన్లను బుట్టలేసుకునే ఎగురం చేస్తానరట లీడర్ సాబులు. ఇక అది అట్లుంటే ఎట్లయితే తెలంగాణలో గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రో అటు ఏపీ సర్కార్ వాళ్ళు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు. ఇంకో దిక్కు ఎప్పటికీ నిమజ్జనం అప్పుడే బ్యాండ్ బాజాలతోని బరాతులు తీసేటోళ్ళు గాని ఈసారి ఆగమన్ సంబురాలు కూడా జోరుగా చేస్తుండ్రు. కడప జిల్లా కలసపాడు పట్టణంలో ఉన్న ఓ బల్లె పొల్లగాన్లు అచ్చం గణపయ్య ఆకారంలో ఊకున్నారు. బయలే చూడ ముచ్చటగా ఉన్నది పోయినరే. విద్యా బుద్ధులు ఇచ్చే గణపతికి గిట్ల పండగకు ముందు రోజే స్వాగతం పలికిండ్రు అన్నట్టు పిల్లలు. ఇగిదిట్లుంటే పట్నంలో గణేశుల పండుగ ధూమ్ధాం గట్టిగా ఉంటది కాబట్టి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. 27 నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు దాకా ఖైరతాబాద్ బడా గణేష్ చుట్టుముట్టున్న రోడ్ల పొంటి ట్రాఫిక్ మలుపుతారట. పబ్లిక్ పొట్టు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జాములు అవుతాయని ముందుగానే బండ్లు వేరే దిక్కు మలుపుతున్నారు అన్నట్టు. జర చూసుకొని పోండ్రి పోయేటోళ్ళు అన్నట్టు. బడా గణేశుని చూడడానికి పోయేటోళ్ళు బండ్లను ఐమాక్స్ థియేటర్ పక్క పోంటున్న గ్రౌండ్లో పార్కింగ్ చేసుకునేటట్టు ఏర్పాట్లు చేసిండ్రట. గిట్లా పట్నాలు పల్లెలు అన్ని చవితి పండుగకు ఘనంగా సిద్ధమైనవి. అబ్బబ్బబ్బబ్బా ఇప్పటికే బయటంతా చల్లగుందిరా దేవుడా అని అంటే మా వాళ్ళు గీ ఏసి ఒకటి వేసిర్రు. గీగానికి దగ్గు పడిషన్ దబ్బినే వచ్చేటట్లున్నది అన్నట్లు మొగులంతా మబ్బు ఉండి ఈ గంగాలు తోలుతుండేటాళ్లకు దాకాన్ల పొంటి లైన్లు కడుతుర్రట జనాలు. మరి దాకాన్ల కాడ రోగుల తిప్పలు ఎట్లున్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి.
మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలలో వానల ముమ్మరి ఎట్లున్నదో రోగాలు కూడా అదే రేంజ్ లో అంటుతున్నాయి. తొవ్వలన్నీ బురద, ఇంటి చుట్టూ శీదర. ఇక ఎందుకంటావు చెప్పుర్రి? డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అసొంటి జ్వరాలు ఒకదాన్ని మించి ఒకటి అడ్డేస్తున్నాయి. దీంతోని దాఖాన్లకు లైన్లు కడుతుర్రు జనాలు. నల్గొండ సర్కార్ దాఖానంతా పేషెంట్లతోని కికిర్చింది. ఎవరిని కదిలిచ్చినా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనే అంటుర్రు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలి, ముతక సంబంధం లేకుండా అంటుకుంటున్నాయి జబ్బులు. అయితే జ్వరం వచ్చిన తొలత రోజు గింతంతదే కదా, ఏం కాదులే అని ఆర్ఎంపీల కాడ చూపించుకొని అటెంక తక్కువ కాకపోయేటాళ్లకు సర్కార్ దాకాన కురుకొస్తుర్రు చాలా మంది. అట్లా పేషెంట్లు ఎక్కువయ్యేటాళ్లకు బెడ్లు కూడా ఫుల్ అయిపోతున్నాయి. దాకానకొస్తున్న చాలా మందిలా వైరల్ ఫీవర్లు ఉన్నోళ్లే ఎక్కువ ఉంటుర్రట. ఇంట్లో బుడ్డ బుడ్డ పొలగాళ్లకు అంటు రోగాలు వచ్చుడు, దాకాన్ల పొంటి గంటల కమానం తిరుగుడుతోని రోగం ముమ్మిరి మరింత పెరుగుతుందట. అటు డాక్టర్లు కూడా వచ్చినోళ్లను వచ్చినట్లు మంచినే చూసి సూది మందులు ఇస్తుర్రు. అంతేకాదు ముసలోళ్లకు ఇదివర దాకున్న పాత రోగాలకు తోడు ఈ ఇగంగాలులకు అడ్డదాకల అంటు రోగాలు కూడా అంటుతున్నాయట. అందుకే బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి, గరం నీళ్లు దాగి వేడి వేడి బువ్వ కూరలు తినాలి అని సలహాలు ఇస్తుర్రు డాక్టర్లు. చాలా మంది తలకాయ నొప్పి, జ్వరం, ఇంకా ఒళ్ళు నొప్పులతోని బాధపడుతున్నామని అంటుంటే ఇంటి పట్టు శుభ్రంగా లేకపోవడమే అసలు కారణం. ఇంట్లో బయట ఈగలు, దోమలు జిజ్జు మనకుండా జాగ్రత్త పడమని సలహాలు ఇస్తుర్రు. ఇట్లా ఈ నడుమ కేసులు మరింత పెరుగుడుతోని అటు సర్కారు ఇటు అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు. చూస్తుర్రు కదా పబ్లిక్, అడ్డమైన బీమార్లు వస్తున్నాయి, జర్ర పైలం మరి. అందాజా ఓ 15 ఏళ్ల కిందొచ్చిన అరుంధతి సినిమా ఎరికే కదా. అగోగా సినిమాల జేజమ్మగా, గద్వాల రాణిగా అనుష్క మేడం యాక్టింగ్ చింపి పడేసింది. అయితే గా సినిమాకు అసలు కారణమైన గద్వాల సంస్థానం కెంచి మన 7 కొండల ఎంకన్న స్వామికి జోడు పంచలు పంపుతుర్రట. మరిగా ముచ్చటేందో పూరాగా ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. రాజ్యాలు పోయినాయి, రాజులు పోయిర్రు గాని రాజుల కాలం సంధి ఆనవాయితీగా వస్తున్న జోడు పంచల సమర్పణ కార్యం మాత్రం అట్లనే నడుస్తుంది. ఆవు గద్వాల సంస్థానం ఆదిలక్ష్మి దేవమ్మది అని ఎరుకున ముచ్చటే కదా. అగో గాల వారసుడు రాజరాం భూపాలన్న మాత్రం ఇప్పటికీ ఎరువాడ జోడు పంచలను కొంచెంపోయి ఎంకన్న సాములూరికి సమర్పిస్తున్నాడట. అట్లా ఈసారి కూడా చేనేత కార్మికులను పెట్టి తయారు చేయిస్తుండు. ఈ పంచలు నేసే కార్యం మా నిష్టగా అవుతుంది. 41 రోజులు వంటిపూట తిని దినమంతా సామేవారిని తలుసుకుంటా నేస్తారట. అట్లా 500 ఏండ్ల సంధి ఆచారంగా వస్తున్న గీ జోడు పంచల పంపిణీ కార్యాన్ని పెద్ద పండుగ లెక్కనే చేయాలని చూస్తుర్రట. వచ్చే నెల 24వ తారీఖు సంధి తిరుపతి ఎంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయట. అందుకే అంతకంటే మొదలే పంచలు తయారు చేయాలే, కొంచెమే అప్పజెప్పాలే. నేతన్నలు పనులు రువ్వడి మీద చేస్తుర్రు. అసలు గద్వాల ఏర్వాడ పంచలని పేరెందుకొచ్చింది? నేసిన పంచలను ఏం చేస్తారో నేతన్నలనే అడుగుదాం పారే. 2 నదుల మధ్యలో పారుతున్న గడ్డ మీద తయారవుతున్న పంచలు కనుక ఏరువాడ జోడు పంచలు అని పిలువబడతాయి. ఈ ఏరువాడ జోడు పంచలు బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి మూల విరాట్కి అలంకరించడం జరుగుతుంది. అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గదన్నట్లు మన తెలంగాణ నేతన్నలు నేసిన ఈ పట్టుపంచలు స్వామివారికి కట్టించినాకనే బ్రహ్మోత్సవాలు చాలైతాయట. అందుకే కలియుగ దైవమైన ఎంకన్న స్వామికి తొలుత అప్పజెప్పే పెద్ద కానుకని నేతన్నలు ఎంతో నిష్టతోని తయారు చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు 7 కొండల సాములోరికి మేం నేసిన పట్టుపంచలు పోతున్నాయంటే ఇంతకంటే అదృష్టం మాకు ఏముంటదని చెప్పుకుంటా మస్తు సంబరపడుతుర్రు. అన్నట్లు ఈ నెల 27వ తారీఖు నాడు పోయి గుడి అధికారులకు అప్పజెప్పి వస్తాడట గద్వాల సంస్థానం వారసుడు రాజరాం భూపాలన్న. ఏదేమైనా బ్రహ్మోత్సవాలలో మన తెలంగాణ పట్టుబట్టలు కట్టించుడంటే గొప్ప ముచ్చటే కదా అని అనుకుంటుర్రు అందరూ. దునియాలున్న ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ అది చూపించిందాకా తెలియదు వాళ్ళలో గంత ముచ్చటున్నదని. ఇక గిట్లనే గా అల్లూరు జిల్లాలో పనిచేసే ఓ సర్కార్ అధికారి కూడా తన లోపటున్న టాలెంట్ అంతా బయటికి తీసిండు. కానీ ఏం ఫాయిదా, జనం తారీఫ్ చేద్దాం అనుకునే లోపే మన పటాసు వార్తలకి ఎక్కిండు. ఎందుకంటే ముచ్చటేందనేది అటెంక చెప్పుకుందాం గాని మొదలైతే సార్ వారి కళా ప్రదర్శన ఎట్లున్నదో కళ్ళ నిండా చూసి తరించుర్రి. వేసుకోయే ఎడిటర్ సాయన్న. నీ పాడ
పాడే గట్ల కూలబడ్డవేంది సారు శిషి మంది చూస్తుర్రులే ఇజ్జత్ పోతుంది లేచిండు కదా ఇక అసలు ముచ్చట్ల పోతే ఇక ఈడ ఆడలేక పడుకుంటా లేసుకుంటా తోటి మహిళా ఉద్యోగుల చేతులు పట్టి గుంజుకుంటా సంబరపడుతుండు చూడుర్రి ఈ సార్ వారి పేరు తూతీక శ్రీనివాస్ అట రంపచోడవరం ఎంపీడీఓగా కొలువు ఎలుగబెడుతుండు అయితే సెంటర్ సర్కార్ పెట్టిన ఆది కర్మయోగి అభియాన్ అనే కార్యంలా గీ తీర్ల శంగడ బింగడ దుంకులాడిండు సౌండ్ బాక్సులల్లా పాటలు మోగుతుంటే లోపటున్న డాన్స్ కలంతా ఒకటేసారి బయటికి తన్నుకొచ్చినట్లున్నది ఈగేముంది తాను సర్కారు ఉద్యోగి అని మర్చిపోవడే కాకుండా తోటి మహిళా ఉద్యోగులను కూడా రండ్రి నాతో పాటు ఆడుర్రి అన్నట్లు గీ తీర్ల చేతులు పట్టి గుంజిండు అగో చెప్తూనే ఉన్నాము మళ్ళీ ఎవరినో గుంజుతుండు ఈ శ్రీనివాస్ సార్ పెద్ద షీతోనే ఉన్నట్లున్నాడు కదా ఓ ఆఫీస్కు పెద్ద సార్ అనే ముచ్చటే మర్చి గీ తీర్ల పనితనం చూపించిండు తోటి ఉద్యోగుల ముంగట కూర్చొని సారో మీ డాన్స్ సూపరు అట్లనే ఆడుర్రి అన్నట్లు సప్పట్లు కొడుతుంటే ఊలు తెచ్చుకొని మరింత ఊగులాడిండు అన్నట్లు గా నడమ ఏలూరు డిపిఓగా పనిచేసుకుంటే తోటి మహిళా ఉద్యోగులతోని అవేవో కథలు పడ్డాడట గా ముచ్చట కలెక్టర్ కు ఎరికై సస్పెండ్ చేస్తే రంపచోడవరం ఎంపీడీఓగా వచ్చిండు కానీ ఏం ఫాయిదా ఈడ కూడా బుద్ధి లేదు మరి తోటి మహిళా ఉద్యోగులను ఏదోటి అనంది సార్ వారికి పొద్దుపోదా ఎట్లా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ చూడాలి మరిగా ఈసారి ఏం చర్యలు తీసుకుంటారో